రాజకీయ వ్యవస్థ రాజకీయ కుటుంబం నుంచి వస్తా కాబట్టి అభివృద్ధి కార్యక్రమాలు జిల్లాకి కానీ గ్రామానికి కానీ మండలానికి కానీ ఎటువంటి ప్రజా శ్రేయస్సు కోసం జరుగుతున్న కార్యక్రమాల్లో అన్ని పార్టీలు కలిసే పని చేసుకోవాలి. ఇవాళ కేంద్రం నుంచి నిధులు రాకపోతే తెలంగాణలో కోడి గుడ్డు కూడా పెడతలేదు. తెలంగాణ ఆర్థిక పరిస్థితి ఏమున్నదో మనం ప్రతిరోజు న్యూస్లో చూస్తూ ఉన్నాము, సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాము. కార్యక్రమాలన్నిటికీ కూడా 60%, 70% కేంద్రం నుంచి వచ్చిన నిధులు, దాన్ని ఎటువంటి అవినీతి లేకుండా కార్యక్రమాలలో ఆ డబ్బుని వాడుకొని మంచిగా ఇంప్లిమెంట్ చేసే ఇటువంటి యువ సర్పంచులు ఉన్న గ్రామాలలో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. సర్పంచులు ఏ బీఫామ్ల మీద గెలిచిన వాళ్ళు కాదు, గ్రామస్తులు అందరూ కలిసి మీరు ఎన్నుకున్న సర్పంచ్. ఆయన ఏమీ ప్రోటోకాల్ని పక్కన పెట్టి పార్టీ వ్యవహారం కూడా చేస్తలేడు, ఎవరి ఫోటోలు పెట్టాలనో పెడుతున్నాడు. ఇక ఎంపీని ఆప్తాము, అరవింద్ ధర్మపురిని ఆప్తామంటే మీ కేసీఆర్నే మండవ ఇంటికి ఉరికిపించినాం మేము. నన్ను ఆపే తరము కేసీఆర్కి కాదు, ఎవరిని పట్టు ఎందుకు పట్టు ఇప్పుడు. కానీ సర్పంచ్ బ్రహ్మాండమైన పార్క్ ఓపెనింగ్ చేసుకున్నారు. సీసీ కెమెరాలు ప్రజల శ్రేయస్సు కోసం, ప్రజల సెక్యూరిటీ కోసం. ఇక్కడ న్యావనందిలో ఏమైందో మనందరికీ తెలుసు. గ్రామంలో అటువంటి అఘాయిత్యాలు కాకుండా గ్రామ ప్రజల సేఫ్టీ కోసము తమరు చేసిన సీసీ కెమెరాల వ్యవహారము, అది ఏదైతే ఇనాగరేట్ చేసినో దానికి మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాం. అదే రకంగా దీని తర్వాత వైకుంఠధామం ఇనాగరేషన్ చేసి ఇవాళ అనేక కార్యక్రమాలు ఉన్నాయి. ఇలా మంచి రోజు ఉన్నది, చాలా కార్యక్రమాలు పొద్దుటి నుంచి నడుస్తూ ఉన్నాయి, పెళ్లిళ్ళు అవన్నీ తిరుగుతూ ఉన్నాము. కాబట్టి ఎక్కువ ప్రసంగించకుండా గ్రామ పంచాయతీ కొత్త బిల్డింగ్ కోసం నిధులు అడిగినరు. ఇప్పుడు మా పరిస్థితి ఎట్లుందంటే గెలిచిన 6 నెలలకి కరోనా వచ్చాయి. 6 నెలల వరకు మాకు ఎంపీ ల్యాడ్స్ వచ్చినాయి. 6 నెలలు కాగానే ఎంపీ ల్యాడ్స్ మోదీ గారు బంద్ చేసిండ్రు, 2 ఇయర్స్ కోసం బంద్ చేసిండ్రు. కాబట్టి మాకు మొత్తం కొడితే 3-3.5 సంవత్సరాలు ఎంపీ ల్యాడ్స్ చేతికి వస్తాయి. కాన్స్టిట్యుయెన్సీ చాలా పెద్దది, కానీ డెఫినెట్గా 10 లక్షల రూపాయలు గన్నారం గ్రామానికి నేను ఎంపీ ల్యాడ్స్ నుంచి ఇస్తాను. ఇక గ్రామీణ సడక్ యోజన, దయచేసి మీరందరూ అడ్మినిస్ట్రేషన్ గురించి రోజువారీగా పాల్గొంటారు కాబట్టి 6 కిలోమీటర్లు మినిమం 6+ కిలోమీటర్స్ ఉండాలి. అది ఆ లింక్ రోడ్ అదంతా చేసుకొని మీ గ్రామ లెటరేట్ల మీద దయచేసి రిప్రజెంటేషన్ పంపించండి. గ్రామీణ సడక్ యోజనలో కూడా అది కూడా పెడదాం. మార్కెట్ యార్డ్ షెడ్ కూడా అది కాంప్లెక్స్ చేస్తుర్రా, మార్కెట్ షెడ్ ఏదో అన్నారు, దానికి కూడా నేను సహాయం ఎంపీ ల్యాడ్స్ నుంచి చేస్తాను. అయితే మాకంతా మళ్ళా డబ్బు మొదలయ్యేది ఏప్రిల్ నుంచి మొదలవుతుంది. రాగానే ఎట్లా మీకు యాక్టివ్ సర్పంచ్ని ఎన్నుకున్నారు, నా ఎంబడి పడి తీసుకుంటారు ఎట్లా. కానీ ఇవాళ టీఆర్ఎస్ ఎమ్మెల్యేకి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. గన్నారం గ్రామంని మండలంలోనే కాదు, జిల్లాలోనే కాదు, రాష్ట్రం అంతా ఫేమస్ చేసింది. నేషనల్ హైవేది నా దగ్గర రిప్రజెంటేషన్ వచ్చింది. లాస్ట్ టైం వచ్చినప్పుడే నేను దినేష్ గారికి చెప్పిన ఏమేమి ఎఫ్ఐఆర్లు అయినాయి, ఎన్ని యాక్సిడెంట్లు అయినాయి, చనిపోయిన వాళ్ళ డీటెయిల్స్, దెబ్బలు తగిలిన వాళ్ళ డీటెయిల్స్ అన్నీ కూడా ఇవ్వమని చెప్పినాను. నాకు 3 రోజుల క్రితం ఆయన పంపడం జరిగింది. ఇదే రకంగా మన బాల్కొండ ప్రాంతంలో కూడా సిమిలర్ సమస్య, అక్కడ కూడా 4 చనిపోయినరు, యాక్సిడెంట్లు అనేకమైనాయి.
అక్కడ గడ్కరీ గారికి మొత్తం ఎఫ్ఐఆర్లతో ఇవ్వడం జరిగింది. ఆయన ఇమీడియట్గా శాంక్షన్ కూడా చేసిండు. బైపాస్, అండర్ పాస్, సర్వీస్ రోడ్డు, అండర్ పాస్ రెండు కూడా. సో మన ప్రాంతంలో కూడా కాయిదాలను వచ్చినాయి కాబట్టి నేను సర్పంచ్ సాబ్ మీరు చిన్న బృందం తీసుకొని వీడీసీ నుంచి కూడా రండి. బడ్జెట్ సెషన్లో కరోనా పరిస్థితిని బట్టి నాతో కోఆర్డినేట్ చేయండి. మిమ్మల్ని గడ్కరీ గారి దగ్గర తీసుకుపోయి మనది కూడా శాంక్షన్ చేపిస్తాం. ఓకే, కరోనా పరిస్థితిని చూసి వాళ్ళు కలుస్తున్నారంటే నేను ఫోన్లో కోఆర్డినేట్ చేసుకుందాం. సంతోషం, 10 మంది సర్పంచులు వస్తే చాలా సంతోషం. దగ్గర ఉండి తీసుకుపోయి గడ్కరీ గారిని కల్పించి మన వినతి పత్రం ఇచ్చి మళ్ళా వాపస్ అవుతుంది. చలి బాగుంటుంది, స్వెటర్లు తెచ్చుకో. ఇక దీనికంటే రాజకీయం మాట్లాడటానికి మస్తు టైం ఉన్నది. గన్నారం గ్రామంలో మన లోక్సభ ఎన్నికల్లో జర్ర తక్కువ ఓట్లు వచ్చినాయట. ఈయన వల్లనే తక్కువ ఓట్లు వచ్చినాయి. అప్పుడు వేరే పార్టీలు ఉన్నాయి. ఈసారి ఎక్కనే వచ్చినాయా? లీడ్ తక్కువ వచ్చినట్టుంది. 200, 700 లీడు. మరి ఏమాయ్ గన్నారం ప్రజలందరికీ కూడా పాదాభివందనాలు తెలియజేస్తూ నా వల్ల అయినంత సేవ నేను తప్పకుండా చేస్తాను. మీకు ఎటువంటి సమస్య ఉన్నా దయచేసి సర్పంచ్ ద్వారా కానీ వేరే వాళ్ళ ద్వారా కానీ రండి. తప్పనిసరిగా నా శాయశక్తిలో ప్రయత్నం చేస్తాను. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.